సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఎంజీ రోడ్ నందు మహాత్మా జ్యోతిబా పూలే 200వ జయంతి వేడుకలు సందర్భంగా వారి విగ్రహానికి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మున్సిపల్ చైర్మన్ నివేదిత లక్షాది, జిల్లా అదనపు కలెక్టర్ కె సీతారామారావు, ఈ కార్యక్రమంలో డీఎస్పీ, స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. డీసీ వెల్ఫేర్ ఆఫీసర్ శ్రీ నరసింహులు గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. డిస్ట్రిక్ట్ మార్కెటింగ్ ఆఫీసర్ ధర్మజాని వేదికపైకి రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. అభ్యాసాన్ని ప్రారంభించిన మహానీయుడు. అప్పటి వరకు వేడుక వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాం. జ్యోతిబా పూలే 200వ జయంతి కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో ఘనంగా అభ్యాసాన్ని ప్రారంభించిన మహానీయుడు. అప్పటి వరకు మీద ఉన్న పెద్దలందరికీ మరియు ఈ కార్యక్రమంలో జ్యోతిబా పూలే గారు ఆ రోజు మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలి, చదువులో ముందుండాలి అని మొట్టమొదటి ఆలోచన తలపించారు. ఆ రోజు ఆయన మొదలుపెట్టారు. ఈ రోజు మనం పూలే గారు, జ్యోతిబా పూలే గారు, సావిత్రిబాయి పూలే గారు మహిళా సాధికారత కోసం మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని కృషి చేశారు. వారి అడుగుజాడల్లో తర్వాత అందరూ నిర్ణయాలు తీసుకుంది. ఈ కార్యక్రమం ఇంత పెద్దగా సూర్యాపేటలో జరుపుకోవడానికి సంతోషిస్తున్నాను. ఈ కార్యక్రమానికి నేను రావడం ఆనందంగా ఉంది, అదృష్టంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. కుల వివక్ష పేరు మీద జరుగుతున్న సమాజంలో అసమానతను దృష్టిలో పెట్టుకొని ఆనాడు చిన్నతనం నుంచే జ్యోతిరావు పూలే గారు ప్రాథమిక స్కూల్ విధులో చదువు ఆపుకొని తండ్రితోటి వ్యవసాయం చేసే కార్యక్రమం చేపట్టే క్రమంలో ఒక ఉపాధ్యాయుడు వారిని గుర్తించి వారిని తీసుకొచ్చి కళాశాలలో చేర్పించి వారి తండ్రితో మాట్లాడి కళాశాల చేర్పించి వారిని ఒక విద్యలో ప్రయోగం చేసిన తర్వాత వారికి బాల్య వివాహం జరిగితే ఆనాడు వారి భార్య అయినటువంటి సావిత్రిబాయి గారికి 9 సంవత్సరాలు, వీరికి 13 సంవత్సరాలే. ఆనాడు జరుగుతున్న ఈ సమాజంలో ఉన్న మహిళల అసమానతల పట్ల జరుగుతున్న విషయాలను దృష్టిలో పెట్టుకొని చదువుకుంటేనే కుటుంబాలు, సమాజం బాగుపడుతుందని, మహిళ చదువుకోవాలని ఒక ఆలోచనతోటి భార్యను చదివిపించి 1848 సంవత్సరంలో పూణే పట్టణంలో మొట్టమొదటిసారిగా తొలి మహిళా కళాశాలను కూడా స్థాపించిన చరిత్ర వారికే దక్కింది. అదే కాదు, తొలి మహిళా ఉపాధ్యాయురాలు కూడా వారి భార్యను చేసి ఎన్నో మహిళా కళాశాలను స్థాపించిన చరిత్ర కూడా వారికే దక్కిందని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ అనేక కార్యక్రమాలు కూడా మహిళల పట్ల జరుగుతున్న అసమానతలు దృష్టిలో పెట్టుకొని ఎన్నో రకాల బలైన వర్గాల మహిళలకు అనేక రకాలుగా పాఠశాలలు స్థాపించి ఈ సమాజంలో మహిళలకు గుర్తింపు రావాలనే ఒక మంచి ఉద్దేశంతో ముందుకు తీసుకువచ్చిన మహనీయుడు జ్యోతిరావు పూలే గారు ఈ సందర్భంగా తెలియపరుస్తూ మరొకసారి ఈ జయంతి సందర్భంగా వారికి హృదయపూర్వకంగా వారికి ఘన నివాళులు అర్పిస్తూ ముగిస్తా ఉన్నాం. అభ్యాసాన్ని ప్రారంభించిన మహానీయుడు. అప్పటి వరకు మహిళలకు విద్య లేదు. మొట్టమొదటిసారిగా పూణేలో మహాత్మా జ్యోతిబా పూలే మొట్టమొదటిగా తన సతీమణైన సావిత్రిబాయి పూలేకు విద్యను నేర్పించి ఆ మహనీయులతోటి స్కూల్ను ప్రారంభించి మహిళలకు
విద్యను ప్రారంభించడం జరిగింది. వితంతువులకు అంతకు ముందు తిరిగి వివాహం చేసుకునే పరిస్థితి లేకుండే, అదొక మూఢనమ్మకంగా సొసైటీలో ఉంటుండే. మళ్ళా వితంతువులు కూడా తిరిగి వివాహం జరిపించాలని చెప్పేసి దాన్ని ప్రారంభించి ముందుకు తీసుకెళ్లిన మహనీయుడు మన జ్యోతిబా పూలే. అంతేకాకుండా మరియు చిన్నపిల్లలు ఎవరైతే మైనర్లు ఉన్నారో వాళ్ళ యొక్క పిల్లలకు మైనర్ వాళ్ళకు వివాహాన్ని చేయించొద్దు అని చెప్పేసి గొప్ప చైతన్యాన్ని సమాజంలో తీసుకొచ్చిన మహనీయుడు మన జ్యోతిబా పూలే. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సంస్కరణలు మన సంఘంలో చేసి మహాత్మా అనే బిరుదును కూడా అతనికి అంకితం చేయడం జరిగింది. అదే కాదు, మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని కూడా ఒక గురువుగా భావించుకొని బాబాసాహెబ్ యొక్క ఆలోచనలు ముందుకు తీసుకువెళ్ళాలని, సంఘంలో సమాజానికి సేవ చేయాలి అనే దృక్పథంతో మన సమాజాన్ని ముందుకు నడిపించిన మహనీయుడు. ఆ మహనీయుని యొక్క అడుగుజాడల్లో మనమందరము వెళ్ళాలి అనే యొక్క ఆశయాలు తీసుకుపోవడంలో ప్రతి ఒక్కరు కృషి చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం.